నిర్మల గారు నమస్తే. ఈరోజు అరుణోదయ నిర్మల గారు మన మధ్యలో ఉన్నారు. నిర్మల గారి ప్రస్థానం గత దశాబ్దం నుండి అరుణోదయ కార్యదర్శిగా పనిచేస్తూ ఎన్నో విప్లవోద్యమ పాటలు సుపరిచితం, చాలా ఛానళ్ళల్లో కూడా రావడం జరిగింది. ఆమె గలం విప్పితే మాట్లాడితే చాలా అద్భుతమైనటువంటి గానకోకిల, గుండె తడి అమరుల జ్ఞాపకాలు త్యాగాలను మరి ప్రజల్లో ఉంచడానికి ఆమె వాడిన పాటలే తార్కాణం. మరి మన మధ్యలో ఈరోజు మాతృకా టీవీ ద్వారా మరి నిర్మల గారి ముఖాముఖి వీక్షించండి. నమస్తే నిర్మల గారు. మీరు గత దశాబ్దం నుండి మేము వింటున్నాము. మరి విప్లవోద్యమంలో భాగంగా అరుణోదయ సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా మీరు అందిస్తున్నటువంటి సేవలు అమోఘం. మరి మీ నేపథ్యం గురించి మాతృకా టీవీ వాళ్ళకు మరి వివరిస్తారా? అందరికీ నమస్తే. నేను నిర్మల. మాది అప్పరాజుపల్లి. అమ్మ నాన్న, అమ్మ పేరు రాధ, నాన్న పేరు వీరయ్య. మాది పార్టీ ఫ్యామిలీ. అది ఊరు మహబూబాబాద్ జిల్లా. నిర్మల గారు, మీరు గుర్తుకు రాగానే చాలా అద్భుతమైన, నన్ను కూడా కదిలివేసినటువంటి, మైమరిపించినటువంటి త్యాగాల స్ఫూర్తి పాట ఎన్ని శిరస్సులు నేలరాలితే కవినుద ముందుంచే ఒక స్టాంజా ప్రేక్షకుల కోసం మొట్టమొదటిగా వినిపించాలని, నేను కూడా వినాలని, ఈ అద్భుతమైనటువంటి పాట నన్ను ప్రజల్ని ఎంతో కదిలిస్తున్నటువంటి మీరు మీ పాడినటువంటి పాటల్లో ఆనిముత్యం లాంటి పాట. ఆ పాటను కంపల్సరీ. ఈ పాట వెనకాల కూడా కొంచెం స్టోరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ పాట వయంకన్నానే రాసిండు. అన్నది కొమరారం. ఆయన మేము ఆ ఏరియాకు, ఆ ప్రాంతానికి మేము ఆర్గనైజేషన్గా పార్టీలో పనిచేసినప్పుడు ఆ అన్న నిర్మల ఈ పాటను పాడితే బాగుంటుందిరా అని ఆ అన్న చెప్పడం జరిగింది. తర్వాత అన్న చనిపోయిండు. యాక్సిడెంట్లో అన్న చనిపోయిండు. చచ్చిపోయిన తర్వాత నేను ఆ పాటని ముందు తీసుకొద్దాము, ఒకప్పుడు అన్న నాతో పాడిపిస్తా అన్నాడు కదా అని ఆ పాటను నేను నేర్చుకొని పాడడం జరిగింది. ఈ పాటలో కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కొంచెం వెన్నెల శ్రీనాథన్న అని, వెన్నెలన్న అని, ఆ అన్న కూడా ఈ పాట పాడేటప్పుడు, స్టూడియోలో పాడేటప్పుడు కొన్ని పదాలు ఆ మ్యూజిక్ ట్రాక్ మీద రాకపోతే అన్న కూడా కొన్ని పదాలు అందించిండు. చివరి పదాలు కావచ్చు, మధ్యలో కావచ్చు, వెన్నెలన్న అందించిండు. దీనికి గొప్ప మ్యూజిక్ మన విల్సన్ అన్న. నా పాటలు చాలా పాటలు కూడా మంచి మ్యూజిక్ని అందించిండు. మంచి మ్యూజిక్తో ఈ పాట కూడా బయటికి వచ్చింది. అంత బాగా సక్సెస్ అయింది అనుకుంటున్నా. దీని వెనకాల కూడా చాలామంది ఉన్నారు, మంచి హెల్ప్ చేశారు. నాకు వినిపిస్తాను నేను కంపల్సరీ. నాకు ఆ పాట కూడా చాలా ఇష్టము. ఆ పాటతోనే నేను చాలా వరకు కూడా మీకు వినిపిస్తాను. ఎన్ని శిరసులు నేలరాలగ కమ్యూనిజము దయించెనో, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనించెనో, ఎంత నెత్తురు నేల పారగా ఎర్ర జెండా మెరిసెనో, ఎందర మరుల త్యాగము మన నక్సలిజమై కదిలెనో, తెలుసుకో తెలుసుకో మిత్రమా, పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా, ఆదిలోన మానవాళి అందరొకటిగా బ్రతుకగా, స్వార్థ చింతన మానవాళిని సొంత ఆస్తికి నెట్టగా, నీది నాదని భూమి మీద గెట్టు అద్దులు పుట్టగా, ఆధిపత్యం నుండి దోపిడి కంకురార్పణ జరుగగా, తెలుసుకో తెలుసుకో ప్రియతమా, పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా, పుడమి పైన పట్టు
కొరకు మృగపు న్యాయము పుట్టగా జులుంతో బలవంతులే బలహీనులను వంచగా అంతరాల మొదటి మెట్టుగా బానిసల సృష్టించగా సంపదలకై శ్రమను దోచే సూత్రమే మొదలయ్యేనా తెలుసుకో తెలుసుకో మిత్రమా స్వార్థమే సంఘర్షణకు గతి నేస్తమా. చాలా అత్యంత గుండెతడి హార్ట్ టచింగ్ ఉండేటువంటి ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ పాట మరి మాతృక టీవీ వాళ్ళకి అందించిన చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ స్వరం మీ గొంతు మరి గాన కోకిలిగా ఇంకా కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అదే సమయంలో మరి మీకు నిర్మల అనే పేరు పెట్టడానికి నాకు అనిపిస్తున్నది నక్సల్బరీ వసంత అట్లాంటి ఉద్యమ మరి ప్రజ్వలించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం ఉద్యమంలో పంచాది నిర్మల చాలా మేము యువకులుగా ఉన్నప్పుడు విన్నాం. అది మీకు వారి గురించి ఏమైనా తెలుసా? మీకు ఈ పేరు పెట్టడానికి తెలిస్తే వారి గురించి ఒక పాట రూపంలో ఒక స్టాంజ వినిపించండి. ఆ తర్వాత అలా ఇన్స్పైర్ అయి పెట్టడానికి గల కారణాలు కూడా మరి ప్రేక్షకులకు వివరించండి. ఓకే సార్, అయితే ఈ పాట నిర్మల పాట గురించి నేను ఎక్కువగా నాకు రాదులే, కానీ నా పేరు ఎట్లా పెట్టిరు అనేది మాత్రం నాకు కొంచెం తెలుసు. నేను పుట్టినప్పుడు మా ఫ్యామిలీ కూడా మొత్తం పార్టీ ఫ్యామిలీ. అంటే నక్సల్స్ ఎక్కువ ఆ ఏరియాకి వచ్చేవాళ్ళు. మా ఫ్యామిలీ కూడా మొత్తం అదే. అయితే ఆ సందర్భంలో మా బాబాయి యూజీలో పనిచేసేవాడు, మండలెంకన్న పేరు. అప్పుడు బాబాయ్ కానీ ఆయన ఎమ్మటి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ, మా ఊరు వాడ అప్పుడు ఎక్కువగా ఆ పార్టీ ఉండేది. అయితే అప్పుడు నేను పుట్టినప్పుడు మా బాబాయ్ నా పేరు పెట్టిండు పంచాయతీ నిర్మల అని. అప్పుడు ఉద్యమంలో వాళ్ళు చేస్తున్నారు, మా ఫ్యామిలీ కూడా అదే ఉద్యమంలో చేస్తున్నారు కాబట్టి ఆ పేరు నాకు పెట్టడం జరిగిందట. అంటే నేను పుట్టంగానే మా చెల్లె పేరు స్నేహలత అని పెట్టిరు. అక్క నిర్మల, చెల్లి స్నేహలత అని అది మా బాబాయ్ పెట్టిన పేరు. అప్పుడు కూడా నాకు మా బాబాయ్ నాకు చెప్పిరు ఒక సందర్భంలో ఈ పేరు నీకు పెట్టిన నిర్మల, ఇది నేనే పెట్టిండే నీకు పేరు అన్నప్పుడు ఆ బాబాయ్ చెప్పినప్పుడు కానీ మా అమ్మ నాన్న చెప్పినప్పుడు కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ పేరు నాకు పెట్టిన సందర్భం ఏ టైము ఎందుకు పెట్టిరు అన్న విషయం పక్కన పెడితే ఒక ఉద్యమంలో పనిచేసిన ఒక వీరనారి పేరు నాకు పెట్టడం వల్ల నేను కూడా ఎంతో కొంత ఈ పేరు స్ఫూర్తితో ముందుకెళ్దాము అనే లెక్కల్లో ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. అట్లనే అదే కొనసాగిద్దాం ఇంకా అన్నట్టుగా ఆ పేరుకు తగ్గట్టు మనం కొంచెం చేస్తే బాగుంటుందని ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఆ రోజుల్లో గ్రామాల్లో మహిళల స్ఫూర్తి కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములను హతమార్చిన సంఘటనలు కానీ పేరు చెప్తేనే హడలెత్తినటువంటి భూస్వామ్య విధానానికి పీడిత తాడిత జనానికి ఎంతో ఆత్మీయంగా ప్రతి ఊర్లో పల్లెల్లో పుట్టిన బిడ్డలకు అందరికి కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు వెళ్తే ఆ గాథలు మనకు వినపడతాయి తెలంగాణ మొత్తంలో కూడా. మీరు ఆ రోజు పండిత పుత్ర పరమశుంఠ అనే దానికి విరుద్ధంగా ఏదైతే ఆశించి మీ బాబాయ్ లాంటి వాళ్ళు విప్లవోద్యమంలో అభ్యుదయ భావాలతో పెట్టిన పేరు సార్థకం చేసుకున్నారనే నేను భావిస్తున్నాను. వాస్తవం కూడా ఒక దశాబ్ద కాలంగా మరి అడవిలో మరి కోయల్లో ట్రైబల్స్లో పనిచేస్తూ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నందుకు మీకు అభినందనలు తెలుపుతూ మరి ఆ పంచాది నిర్మల నీ పేరే అయినందుకు గర్విస్తూ ఒక స్టాంజా ఏమన్నా ఒక పాట వినిపారు. జోహార్లు జోహార్లు వీరనారి నిర్మలకు, జోహార్లు జోహార్లు వీరనారి నిర్మలకు. మీరు అన్నారు కాబట్టి ఒక్క లైన్ నేను పాడింది. చాలా నక్సలైట్ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి భూమిక శ్రీకాకుళ పోరాటంలో ఆ పేరే నిర్మలకు పెట్టినందుకు ఈరోజు ఒక గాయనిగా, ఒక కళాకారిని, ఒక రచయితగా ఇంకా రానున్న రోజుల్లో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ జీవితంలో విప్లవోద్యమంలో పనిచేసినప్పుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాబోయే తరానికి మీరు ఏం సందేశం అందిస్తున్నారు?
ఉద్యమంలో పనిచేయడం ఆ, నా వంతు బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ, అందులో ఎవరి కోసమైతే మనం చేయాలి అనుకుంటున్నామో, ఎవరైతే ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారో, మీరు అన్నారు అడవి ప్రాంతంలో అటు చేశారని మాట్లాడారు. మా ఆయన కూడా చాలా సంవత్సరాల్లో అందులో చేసాడు. పెళ్ళైన తర్వాత నేను మా ఆయనతో వెళ్ళడం జరిగింది. తనతో నేను కొద్ది రోజులు తనతో నేను ఉన్నాను, ఉండి చేసిన. అక్కడ చేసినప్పుడు మాత్రం ఆదివాసీ గ్రామాలలో వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు అవన్నీ చూసినప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బాధలు కానీ అక్కడ ఉన్న కష్టాలు కానీ అవే ఉంటాయి ఎక్కువ. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేసినా వీళ్ళ కోసం చేస్తే బాగుంటుంది, వీళ్ళ కోసం ప్రాణాలు పోయినా బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆ మూమెంట్లో అప్పుడు అట్లా అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా నేను నా వంతుగా బాధ్యతగా నేను చేసినానే ఫీల్. ఇప్పుడు మీరు ఒక స్త్రీగా దళంలో మీ సహచరిగా మీ భర్తతో పాటు అజ్ఞాతంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిందనే విషయం చాలా అభినందించాల్సినటువంటి విషయం. చాలా కష్టాల్లో మరి చూస్తుండగానే విప్లవోద్యమం ఎంతోమంది మరి అమరులైపోతున్నారు. క్షణంగా మరి మెరికల్ లాంటి యువకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అలాంటి సంఘటనలు మీరు ఉండగా, మీరు దళంలో పనిచేస్తున్నప్పుడు, అజ్ఞాతంలో మీ భర్తతో పాటు మీరు ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు బాధ కలిగి మీతోని మీ సహచరులను కోల్పోయినటువంటి సందర్భం ఏమైనా ఉన్నదా? ఉంటే అలాంటి వాళ్ళ మీద మీరు ఏమైనా మీ గొంతు ద్వారా వాళ్ళ త్యాగాన్ని ఆ పాట రూపంలో ఏమైనా ఉంటే ఆ నేపథ్యం చెప్పి ఆ పాట వినిపించాల్సింది గణేష్ లాంటి వాళ్ళది. ఓకే ఓకే సార్. మీరు గణేష్ అన్న ఒక టీము, తర్వాత సూర్యమన్న, గోపన్న, వీళ్ళన్ని టీంలు కలుసుకున్నప్పుడు వరంగల్ నుంచి ఖమ్మం ఈ 2 టీములు కలుసుకుంటాయి అన్నమాట. ఒకసారి కలుసుకున్నప్పుడు ఒక 4 రోజులు 3 రోజులు మేము ఒక్క దగ్గరనే ఉన్నాము. ఉండిన తర్వాత అప్పుడు మేము కలుసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ బాధ, ఒకరినొకరిని విడిపోయేటప్పుడు కూడా బాధపడతారు, ఏడ్చుకుంటారు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో అని. అట్లా నాకు గణేష్తో కొంచెం, నాకు వాళ్ళిద్దరితో కూడా కొంచెం మంచి స్నేహం ఉంది. నేను ఎప్పుడు కలిసినా కూడా ఒక పాట పాడిపించుకునేటోడు. ఏం పాట అది? రియాజ్ పాట అంటే బాగా ఇష్టం గణేష్కి. ఆ పాట ఎప్పుడు కలిసినా కూడా అక్క ఈ పాట పాడవా, ఒక్క పల్లవి పాడక్క అని పాడిపించుకునేవాడు. ఈ పాట గణేష్ ఎప్పుడు కలిసినా కూడా, మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా ఆ తమ్ముడు నాకు ఈ పాట పాడిపించుకునేవాడు. ఆకాశం సముద్రం కలుసుకునే రాత్రుల్లో, నీళ్ళల్లో అందాలను చూసుకునే చుక్కలు, చేప సమురు దీపం మన గుడిసే వెలుగు, నీట మునిగితేలే సూర్యుడే మన కొలువు, నేర్చుకుంటివయ్యా తెల్లవార్లు మౌనమాలు, ప్రకృతి నీకందించిన బుద్ధి జ్ఞానాలు, రియాజు రియాజు నా వెంకటేశు, నీ బిడ్డకు నీ బుద్ధి శ్రీకారం చుట్టరా, ఒలను దెంపె సొరసే పాదమరిస్తివయ్యా, అది నీ వేటకి తుపాకులతో బయలుదేరేనయ్యా, శాంతి సమత దానికసలు గిట్టమంటమయ్యా, ప్రజల మేలు దానికే పట్టమంటమయ్యా, నీతో కలిసి చర్చించిన హైదరాబాదులోనే నిన్ను బంధించి చంపిన రాజ్యం ఎవరిదయ్యా, రియాజు రియాజు నా వెంకటేశు, నువ్వు వీరుడంటూ నీ వాళ్ళు పిడికిలెత్తిరయ్యా, నీ గలగల వినిపించే పారుతున్న ఏరులు, నీ సౌవడి ఆలపించే సముద్రాన హోరులు, నువ్వు శాంతికి సంకేతం యుద్ధంలో గీతము, నీ ఉద్యమ సందేశం మార్పుకి ప్రతిబింబము, నా తొలుచులు బిడ్డగా దేశానికి అంకితం, నా ఎర్రని జాబిల్లి ఎర్రజెండకి అర్పితం, యాదగిరి విజయీ గౌతంలు ఎందరో, ఏ చెట్టు తీగలో నా పేగు నల్లుకున్నరో, మీ ఒళ్ళు జల్లెడై తల్లికి వేదన, ఈ 4 బిడ్డలకు నా చల్లని దీవెన, రియాజు రియాజు నా వెంకటేశు, నువ్వు వీరుడంటూ మీ వాళ్ళు పిడికిలెత్తిరయ్యా. చాలా అద్భుతంగా వాళ్ళ త్యాగాన్ని వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే సమయంలో మీతో పాటు ఉంటూ
ఉద్యమాల్లో దళాల్లో విడిపోయి చనిపోయిన గణేష్ పాట కూడా మేము చాలాసార్లు విన్నాము. ప్రేక్షకుల కోసం మీరు ఉండగానే మీ పక్కుండి అమరత్వం పొందినటువంటి గణేష్ గురించి కూడా ఒక పాట. కంపల్సరీ గణేష్ అన్నని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎప్పుడు కలుసుకున్నా కూడా మేము చాలా ఆర్ట్ఫుల్గా మాట్లాడుకునే వాళ్ళం. తన భార్య కూడా నిర్మల నాకు చాలా దగ్గరగా ఉండేది. కొంతమంది పిల్లలు ఇంకా అలా అందరిలో చూసుకుంటే వీళ్ళిద్దరు నాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఎక్కువ చర్చించుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం విషయాల మీద. వాళ్ళు మేము కలుసుకున్నప్పుడు కూడా మీరు ఏం చేశారు, మేమేం చేసినాం అనే విషయాల మీద బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ తమ్ముడు అంటే నాకు కూడా చాలా ఇష్టము. తమ్ముడు కోసం పాడతా. ఆల్రెడీ నేను ఈ పాట తమ్ముడు పాట కూడా పాడి యూట్యూబ్లో పెట్టడం కూడా జరిగింది. పేదొల్ల రాజ్యంకు పోరు చెయ్యబోయి, పేదొల్ల రాజ్యంకు పోరు చెయ్యబోయి, ఒరిగిపోతివి తమ్ముడా గణేష దూరమైతివి తమ్ముడా, ఒరిగిపోతివి తమ్ముడా గణేష దూరమైతివి తమ్ముడా. నీ భార్య నిర్మల నా భర్త ఏడంటే, నీ భార్య నిర్మల నా భర్త ఏడంటే, ఆమెతో ఏమందును గణేష ఎక్కడుండని చెప్పను, ఆమెతో ఏమందును గణేష ఎక్కడుండని చెప్పను. గంజి గటగా దాగే బడుగు జనులందరికీ, గంజి గటగా దాగే బడుగు జనులందరికీ బాంధవుడని చెప్పనా, గణేష బంధువని నువ్వు అందుమా. మీ వెంటనే అజ్ఞాతంలో సహచరుడు మరి అమరత్వం పొందినప్పుడు నీ కళ్ళు చెమర్చాయి లీనం. అందరూ గాయకులు పాడుతుంటే వాళ్ళు పాడిన విధానంలో, నువ్వు పాడే విధానంలో జీవం ఉన్నది. జీవించి వాళ్ళ త్యాగాలను నీ కళ్ళల్లో చెమర్చే అటువంటి కన్నీళ్ళే దానికి తార్కాణం. మరి మీరు ఈ పాటలు ఎన్నుకోవడంలో అరుణోదయ ముగ్గురు వాగ్గేయకారులు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆద్యులు. ఒకరు అరుణోదయ రామారావు అయితే, మరి ఏం పిల్లడో వస్తావని శ్రీకాకుళం వంగపండు ప్రసాదరావు, అట్లాగే రీసెంట్గా అమరత్వం పొందినటువంటి గద్దరన్న. ఈ ముగ్గురు కూడా ఈరోజు లేరు. వాళ్ళ ప్రభావం మీ మీద మేము బాల్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఓ అమర కళావేత్తలారా అట్లాంటి పాటలు విని బాగా ఇన్స్పైర్ అయినటువంటి సందర్భాల్లో మీరు గాయనిగా ఈ సాంస్కృతిక ఉద్యమంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి పాట ఏది దీంట్లో అడుగు పెట్టడానికి? మీకు ఇన్స్పైర్ అయినటువంటి చెప్తూ ఆ పాట కూడా వినిపించండి. ఓకే. నేను చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న బాగా పాటలు పాడుకునేవాళ్ళు. ఈ పాటల వైపు నేను ఎందుకు వచ్చినా అనేది మీకు చెప్పమన్నారు కాబట్టి, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇంట్లో పాటలు బాగా పాడుకునేవాళ్ళు. అవి కూడా ఏం పాటలు? విప్లవ పాటలు, అమరవీరుల పాటలు. ఈ పాటలన్నీ నాట్లల్లో కోతలల్లో మా అమ్మ బాగా పాడేదన్నమాట. నాన్న కూడా ఏంటంటే నాటకాలు వేస్తారు కదా చిన్నప్పుడు, వేషాలు వేస్తూ డ్రామాలు, వీధి డ్రామాలు అంటారు కదా, నాటకాలు వేషాలు వేసేవాళ్ళు. రాముడి పాత్రనో లేకపోతే ఆంజనేయుడి పాత్రనో ఇట్లాంటివన్నీ మా ఊర్లో వేసేవాళ్ళు. అప్పటి నుంచి నాన్న పద్యాలు పాడతాడు బాగా. అంటే వీళ్ళకి ఎవరికి వాళ్ళు డ్రామాలు చేస్తూ పద్యాలు పాడుకునే వాళ్ళు. నాన్న ఆ టైపు పద్యాలు పాడేటోడైతే అమ్మ ఈ టైపు విప్లవ పాటలు, అమరవీరుల పాటలు, ఇవన్నీ కూడా నాట్లల్లో కోతలల్లో గుత్తలాగా చేస్తారు కదా, అట్లా పాడుకునేవాళ్ళు. అట్లా నేను ఆ పాటలు వింటూ అమరవీరుల పాటలే ఎక్కువ మా అమ్మ పాడేది. ఆ పాటలు వినుకుంటూ అప్పుడు ఈ పాటలు వచ్చేది. లాలీలా లమ్మలాలి పాట అక్కడ చిన్నప్పుడు మా అమ్మ ఊకే పాడేదన్నమాట. లాలీలా లమ్మలాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి, విప్లవాల ఉయ్యాలలుగే వీరుల కథ నీకిన్నిపిస్తా, సూరుల కథ నీకిన్నిపిస్తా. ఇట్లాంటి పాటలు పాడుతూ ఇనుకుంటూ వచ్చిన అన్నమాట. ఇట్లాంటివి ఎక్కువ నేను పాడడం వల్ల ఏంటంటే నేర్చుకున్నా. అంటే నేను కూడా ఈ పాటలు పాడాలి, నేర్చుకోవాలి అన్నట్టుగా ఇమలక్క పాటలు వినిపించేది అప్పుడు బాగా. ఉయ్యాలో జంపాలో పాట పాడేటప్పుడు మరి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి గారి కంటే ముందు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చనిపోయాడు. ఆ పాట అప్పుడు ఏ గ్రామంలో చూసినా వినిపించేది. ఆ ఉయ్యాలో జంపాల ఏమన్నా ప్రేక్షకుల కోసం వినిపించండి.
ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్యు విద్యార్థి ఉద్యమాల్లో మరి వేగుచుక్క లాంటి వాళ్ళు జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్. ఏ గ్రామాన చూసినా శ్రమైక జీవన సౌందర్యంలో నాట్లేసేటప్పుడు వాళ్ళ కష్టాన్ని మైమరిపోవడం కోసం ఈ పాటలు విప్లవోద్యమ పాటలు పాడేవాళ్ళు. మరి మీ అమ్మ నాట్లేస్తూ కష్టాన్ని మైమరిపోస్తూ మరి ఈ ఉయ్యాల జోలల్లో ఆ అమరవీరుని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పాటను ప్రేక్షకుల కోసం. ఆ రోజు ఇది విప్లవ కవి కాశీపతి గారు రాశారు. ఆ విద్యార్థి ఉద్యమాల అకసానికి ఎగినంత ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో ఆయన ఒక వేగుచుక్క. కంపల్సరీ. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టమైన పాట. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పాట వినుకుంటూ వస్తున్నా. ఉయ్యాలలుగింది శిశువు విప్లవ సయ్యాటలాడింది శిశువు ఉయ్యాలో జంపాల ఈ దోపిడి కూలదొయ్యాల ఈ దోపిడి కూలదొయ్యాల ఉయ్యాలో జంపాల ఈ దోపిడి కూలదొయ్యాల ఈ దోపిడి కూలదొయ్యాల నిదురపోవు కాదురా ఈ గీతిక పాడేది నిదురపోవు కాదురా ఈ డోలిక నూపేది చెదరని నీ చిరునవ్వే ఆశమాలో రేపేది చెదరని నీ చిరునవ్వే ఆశమాలో రేపేది నీ దీక్షను నిదురపోస్తే మాకు ఇంక రేపేది ఉయ్యాలో జంపాల ఈ దోపిడి కూలదొయ్యాల ఈ దోపిడి కూలదొయ్యాల భూచోడిని చూపి నిన్ను బుజ్జగించలేనురా పాలబూవ పెట్టి నిన్ను పవ్వలింపలేనురా ఊయలలో పసికందు కానే కాదు నీవురా కాంతి శిశువు నీవురా కాంతి శిశువు నీవురా ఈ వ్యవస్థ చావురా ఉయ్యాలో జింపాల ఈ దోపిడి కూలదొయ్యాల ఈ దోపిడి కూలదొయ్యాల. అద్భుతమైనటువంటి పాట నిద్రపోవడానికి కాదు, ఉద్యమ స్ఫూర్తితో మేల్కొని సమాజంలో జరుగుతున్న పోరాట స్ఫూర్తి ఈ పాట అజరామమై వెలిగింది. ఆ రోజు అమరుడు అరుణోదయ రామారావు గారి లక్షలాది వేలాది మందిలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉయ్యాలో జంపాల పాట నేటికి కూడా అది ప్రభావితం చేసేటువంటి పాట. మీకు అరుణోదయ రామారావు గారితో అరుణోదయ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు జననాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక మండలి విప్లవోద్యమాలకు దిక్సూచిలాగా పనిచేసినాయి. ఆ క్రమంలో ఈరోజు 3-4 గ్రూపులుగా అయినప్పటికీ ఆద్యుడు అరుణోదయ రామారావు గారే. వారికి మీకు ఎలాంటి సాన్నిధ్యం, అలాగే భవిష్యత్తులో ఈ గ్రూపులన్నీ ఏకం కావడానికి మీరు ఒక దశాబ్ద కాలంగా కార్యదర్శిగా కూడా పనిచేశారు. మీ వంతు పాత్ర ఏమైనా ఆ ప్రయత్నం చేశారా? ఆశ రాబోయే రోజుల్లో ఒకే వేదికగా పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. మాతృకా టీవీకి రామారావును స్మరిస్తూ ఆయన గురించి ఒక పాట కానీ ఆయనతోనున్న అనుబంధం కానీ ప్రేక్షకులు. రామారావు అన్నతో నాకు పరిచయం ఉంది. మాకు దగ్గరుండి కూడా పాటలు పాడిపించేవాడు. దొరన్న క్యాసెట్లో నేర్పించేవాడు పాటలు. చాలా పాటలు మాకు గురువు కూడా
ఆయనే నాగన్న. వాస్తవం చెప్పాలంటే రామారావు అన్న, నాగన్న, యశ్పాల్ కూడా మా ఊర్లలోకి వచ్చి నేర్పించేవాడు. టీంలో అంటే క్యాంపులు వేసేవాళ్ళు. క్యాంపులు వేసి డప్పు డ్యాన్సు, పాటలు ఎట్లా నేర్పించాలని ఒక వారం రోజులు అట్లా మాకు నేర్పించేవాళ్ళు. క్లాసులు పెట్టినప్పుడు కూడా రామారావు అన్న, రెండోదే నాగన్న వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కూడా ఎట్లా పాడాలి, ఎట్లా నేర్చుకోవాలి, డప్పు డ్యాన్స్ ఎట్లా కొట్టాలి, స్టెప్పులు ఎలా వేయాలి అనేది ఒక వారం రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అన్న గురించి పాడాలంటే రామారావు అన్నని స్మరిస్తూ ఈ మధ్యకాలంలో నాగన్న పాడిన పాట బాగా నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్ బరి నవయవ్వనమయ్యింది ఈ వేళ, నవయవ్వనమయ్యింది ఈ వేళ. సత్యమన్నా సత్యమన్నా కళ కోసమే, ప్రజల కోసమనేటువంటి అంకిత భావంతో ఊపిరి ఆగిపోయే వరకు, చివరి నిమిషం వరకు ఆయన అదే కమిట్మెంట్తో, నిబద్ధతతో ఉన్నటువంటి గొప్ప అమరుడు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన చాలా మాకు కూడా స్ఫూర్తిదాయకం. మీకు ఇష్టమైంది, బాగా ప్రజల్లోకి దూసుకెళ్ళినటువంటి మరొక మంచి ప్రభావితం చేసే పాట ప్రేక్షకుల కోసం వినిపించాల్సిందిగా. కంపల్సరీ. నాకు ఇష్టమైన పాట బిడ్డ ఉద్యమంలో పోయినప్పుడు ఆ తల్లి ఇంటి దగ్గర ఉండి ఆ బిడ్డ కోసం ఆలోచిస్తుంటుంది. బిడ్డ నువ్వు ఎక్కడున్నా చల్లంగుండు, నువ్వు తిన్నావా లేదా, ఎక్కడ ఉన్నావు, ఏడబడుకున్నావు, ఇవాళ పండగ వచ్చింది, అందరు బిడ్డలు పండగలకు వస్తున్నారు, కానీ నా బిడ్డ పండగ లేదు, నా బిడ్డ తిన్నదా లేదా అని ఆ తల్లి బాధ, ఆవేదన ఆ పాట రూపంలో చెప్తుంది అన్నమాట. ఒక పల్లవి చరణం. ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఎక్కువగా నేను బాగా వేదికల మీద పాడిన పాట కూడా ఆ పాటనే. దాని తర్వాత ఎన్ని సిరసులు నేలరాలగా పాటతో నేను ముందుకు వచ్చిన ఈ పాట మీకు వినిపిస్తా. ఏ పండు చిలకలు కొరుకంగా తింటీవో, నీ నోట తేనె పలుకు వింటుంటే ప్రజలకి మేలు కొలుపు, ఏ కంటనో చూసు కావాలి కాస్తేవో దాటితి ఆ గండము, అయ్యో దాడుల సుడిగుండము, ఏ గుట్ట కడుపులో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడనిచ్చే, నీకు చెలిమేలే నీళ్లు తాపే, తోబుట్టువు వేళ తమ్ముల్లో చెల్లెళ్ళు, తోబుట్టువు ఓలే తమ్ముల్లో చెల్లెళ్ళు, తోడుగా నీ ఎంట పోరుల్లో నిలిచారా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఉడినే ఊయల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన, ఏ అయ్య చేతుల్లో పోసిన, నన్నెత్తు కాబోంగా ఏడుస్తామనుకుంటే, నన్నెత్తు కాబోంగా ఏడుస్తామనుకుంటే, దినదిన గండము నీకమ్మా, కారడవి వార్తేమి ఇందువమ్మ, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, ఊరంతా బతుకమ్మ పేరుస్తూ ఉంటుంటే నాకేడ పండుగుంది, ఓ బిడ్డ నాకేడ పర్మముంది, పల్లెంత సద్దుల ఓయినాలు పడుతుంటే నీ మాటే సద్ది మూట, నాకు నీ తలపే ఆటపాట, ఆకలి ఆపద రోజులు నీ వెంటే కడుపుకేమి తింటివో, నా బిడ్డ కడసారి ఏమంటివో, నిలవెల్ల గాయాలు నీ వల్ల వలకంగా, నిలవెల్ల గాయాలు నీ వల్ల వెలకంగా, వేలాది గొంతుల్లో కోరసై పాడంగా, బిడ్డల్లార వందనం కన్న బిడ్డల్లార వందనం, వీరవనితల్లార శూరవనితల్లార విప్లవాల వందనం, మీకు కన్న తల్లుల వందనం, మీకు విప్లవాల వందనం, మీకు కన్న తల్లుల వందనం. హార్ట్ టచింగ్గా విప్లవోద్యమంలో పనిచేసినటువంటి బిడ్డల కోసం
తల్లి పడుతున్నటువంటి వేదన ఆవేదన పోరాటంలో కొనసాగేటువంటి గొప్ప సందేశం ఉన్నటువంటి ఈ పాట. గొప్పగా అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఒక గొప్ప నాగన్నను, అట్లాగే ఇంకొక నిర్మల కూడా ఉంది, అలాగే చాలా అద్భుతమైనటువంటి భూమిక పోషిస్తున్న మరి విమలక్క ఉంది. ఆ విమలక్కకు మీకున్నటువంటి అనుబంధం కానీ మీకు ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి? నేను చిన్నప్పటి నుంచి విమలక్క పాటలు బాగా విన్నా. నా వంతు బాధ్యతగా నేను వెళ్ళాలి, ఈ సమాజంలో ఏం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవాలి. ఏదైతే అప్పుడు మా ఊర్లకు ఏంటంటే వీళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు, అన్నలు వచ్చి గ్రామాలలో నైట్ వచ్చి మీటింగ్లు పెట్టేది. కూలి సమస్యల మీద రేట్లు పెంచాలి, తగ్గించిన రేట్లు పెంచాలి. తల్లి శివం పక్కనే అనే పాట బాగా నాకు ఇష్టము, అక్కది. అది కూడా, ఆ పాట కూడా నేను బాగా వినేదాన్ని అక్క పాటలలో. తల్లి శివం పక్కనే పిల్ల పాలకేడ్వగా, పాల బదులు నెత్తురు కారిగడ్డగట్టగా. విషయం ఏంటంటే గుజరాత్ అల్లర్లో మానవీయ కోణంలో ప్రత్యక్షంగా వీళ్ళు వెళ్ళి అది రాసి ఒకే ఒక గొంతుక ఈ యొక్క పాట ద్వారా అక్కడ ఉన్నటువంటి మోడీ మరి వాళ్ళు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ ఆగడాలను ప్రతిబింబించినటువంటి పాట. ఇది బాగా స్ఫూర్తిదాయకం కూడా. చాలా ఈ పాట ప్రేక్షకులకు గుజరాత్ అల్లర్ల మీద ఆ రోజు మరి విప్లవోద్యమాల నుండి ప్రజలను మేల్కొల్పడానికి పొట్టలో నుండి చీల్చి మంటల్లో వేసినటువంటి ఘటనలు భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలినటువంటి ఆ దురాగతగాన్ని మరి వ్యతిరేకిస్తూ చాలా ప్రేరణ కల్పించినటువంటి ఈ పాట మీరు వినండి. ప్రజల సమస్యల మీదనే వాళ్ళ గుండెకు తగిలేటట్టు ఉంటుంది ఈ పాట. తల్లి శివం పక్కనే పిల్ల పాలకేడ్వగా, పాల బదులు నెత్తురు కారిగడ్డగట్టగా, కెవ్వు మనే కేకలే గుజరాతు నవ్వులా, లేత మనసు గాయమే గుజరాతు ప్రాణమా. తల్లి శివం పక్కనే పిల్ల పాలకేడ్వగా, పాలరాతి గోడలు పలుకురాళ్ళ కుప్పలై, ములుగుతున్న బ్రతుకులల్లో వెలుగులన్నీ దూరమై, మోడీ గారి కొలువురా పాపాలకు నిలువురా, అదే అదే గౌరవం గుజరాతు పరువట. తల్లి శివం పక్కనే పిల్ల పాలకేడ్వగా. చాలా సందర్భోచితంగా చక్కటి సందేశాన్ని ఇచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి మారణ హోమం మణిపూర్ లాంటి వాటిని ఆగడాలను వ్యతిరేకిస్తూ నినదించాల్సిన కంఠం మీది. మీ గొంతుక మరి పీడిత పక్షాల ప్రేరణ కావాలని ఆశిస్తూ రమేష్ను విడదీయలేం. అట్లాగే మీరు గద్దరు సమాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చూసినాం. మరి వారి గురించి అయినా ఏమన్నా? గద్దరన్న అంటే ఇప్పుడు బాగా అన్న పాటలలో నాకు ఇష్టమైన పాట ఒక పాట ఉంది. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. హోలా హోలా హోలియ హోలా, హోలియ హోలా, హోలా హోలా హోలియ హోలా, ఓ హోలా హోలా హోలియ హోలా. యుద్ధములో వీరుణ్ణి తుపాకి ముద్దాడే, తుపాకి తూటలు ముద్దాడే, ఒరిగిన గద్దారన్నను భూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే. హోలా హోలా హోలియ హోలా, హోలియ హోలా, హోలా హోలా హోలియ హోలా, ఓ హోలా హోలా హోలియ హోలా, హోలియ హోలా. యుద్ధముల వీరుడు తర్వాత కళ్ళ తల్లి తడి పోరాటాల స్ఫూర్తి చాలా గొప్ప పాట. చివరిగా మీరు ఎన్నో మీ అనుభవాలు, మీ పాటలు
మాతృకా టీవీ ద్వారా చాలా అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగేటువంటి ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అమరవీరుల పాట ఏమైనా వాళ్ళందరి గత దశాబ్దాలుగా ఎంతోమంది వాళ్ళ జీవితాలను మరి అర్పించినటువంటి వాళ్ళ కోసం, అమరవీరుల కోసం ఒక పాట. ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా. నెల్లిమర్ల వీరులోయమ్మ, పోరాటాల వీరులోయమ్మ, ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా. చేతుల్లో కంచం సంకన బిడ్డ, ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఊరువాడతో కదిలిన వాళ్ళు. పాముల కూరలు పీకిన వీళ్ళు, చీమల దండులే ఉరిగిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై, కాలే కడుపులా కలిపోరై, కాలే కడుపులా కలిపోరై. చీమల దండు ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వీళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దడిన వాళ్ళురా. మీ వీరోచిత పోరాటాలు, ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇప్పుడు రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు చిన్న వయసులోనే ఒక రాష్ట్ర కార్యదర్శి, అది ముళ్ళ బాట, అది మా పూల బాట కాదది. ఆ బాటలో నడుస్తూ అదే గొప్పది అనేటువంటి ఫీలింగ్లో చాలా స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకెళ్తున్నారు. మీరు రాబోయే తరంలో ఈ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా వంతు బాధ్యతగా చేస్తా, కృషి అని కూడా అనను, నా వంతు బాధ్యతగా ప్రజల గొంతుకై నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల సమస్యల గొంతుకై నేను ప్రజల్లోకి వస్తా. ఉద్యమాలతో ప్రజల గొంతుకై నేను ప్రజల ముందుకు వచ్చి నా వంతు బాధ్యతగా నేను పాట రూపంలో వచ్చేస్తా, గొంతు రూపంలో వచ్చేస్తా. నా వంతు ఏం చేయాలనుకుంటే అది చేస్తా అని చెప్తున్నా. చాలా స్ఫూర్తిదాయకం. మరి విప్లవోద్యమంలో సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసి అర్పించినటువంటి వాళ్ళు, అలాగే ఓ మేధావులారా, ఓ బుద్ధిజీవులారా, ఈ సమాజం కోసం నేను సైతం ఉపయోగపడతామనే విధంగా మరి జీవించాలని ఆశిస్తూ, నిర్మలత్వం ప్రజా ఉద్యమంలో ప్రజల గొంతుకై మరి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని, ఆమె ప్రేరణ కలిగేటువంటి యువతకు కానీ మహిళలకు కానీ రాబోయే రోజుల్లో స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర మహిళా పోరాటాల్లో, విద్యార్థి పోరాటాల్లో పీడిత వర్గ పక్షాన నిలబడే గొంతుగా నువ్వు మరి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ, మరి మాతృక ప్రజల గొంతుక ఛానల్ ద్వారా చాలా అభిప్రాయాలు, అలాగే ప్రేరణ కలిగించేటువంటి చక్కటి కోకిల గానం వినిపించిన మరి నిర్మల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పాటలు నిరంతర స్రవంతిలాగా మాతృక గొంతు టీవీని మరి ప్రజల పరం చేయడంలో మీ కోకిల గొంతును అంకితం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. నమస్తే.